నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెయిన్గా అడుగుతూ ఉండేది తల్లికి వందనం, అలాగే మహిళలకు ఉచిత బస్సు, మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న 1500 రూపాయలు, అన్నదాత సుఖీభవ, ఇలా చాలా పథకాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉచిత బస్సు పథకం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే రాబోయే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. అలాగే దీపం పథకం కింద సిలిండర్లు తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తాము, కడపలో మహానాడు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు మనం చూసుకుంటే రాబోయే 2 నెలల్లో అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 15వ తేదీన తీసుకొని వస్తూ ఉన్నాము. ఆ తర్వాత సంక్రాంతికి అని చెప్పేసి, ఆ తర్వాత ఉగాదికి అని చెప్పేసి, ఆ తర్వాత వేసవి కాలంలో ఉంటుంది ఏప్రిల్ మే అని చెబుతూ ఉన్నారు. తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో రాబోయే 2 నెలల్లో ఉచిత బస్సు పథకాన్ని తీసుకొని వస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. మరి అప్పటికైనా తెస్తారో లేదో అని చెప్పేసి జనాలలో అయితే ప్రస్తుతం అయితే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.